దివంగత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ఏపీ ప్రభుత్వం. వెంకటపాలెంలోని అటల్జీ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎత్తులో ఉన్న వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఆవిష్కరించనున్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న తొలి విగ్రహం వాజ్పేయిదే కావటం విశేషం. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమంగా ఈ ఆవిష్కరణ జరగనుంది. దివంగత మాజీ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ఏపీ ప్రభుత్వం. వెంకటపాలెంలోని అటల్జీ స్మృతివనంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎత్తులో ఉన్న వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఆవిష్కరించనున్నారు. అండ్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న తొలి విగ్రహం వాజ్పేయిదే కావటం విశేషం. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమంగా ఈ ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహ మనకి అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు. విగ్రహానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత భారీ మొత్తం జనాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏంటి నరసింహ అప్డేట్స్? మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు సీఎం చంద్రబాబు 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అమరావతి రాజధానిలో తొలి విగ్రహం కూడా అది కూడా అటల్ బిహారీ వాజ్పేయిదే కావడం విశేషం. ప్రధానంగా ఇక్కడ సంబంధించి కూడా అమరావతి రాజధానిలో 2.5 ఎకరాల్లో మొత్తం ఇక్కడ స్మృతివనం ఏర్పాటు చేశారు. ఆ స్మృతివనం సంబంధించి స్మృతివనంలో మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. 14 అడుగుల కాంస్య విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఆ కేంద్ర మంత్రితో పాటు సీఎం చంద్రబాబు కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ప్రస్తుతం బహిరంగ సభకు సంబంధించి కూడా భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే అటు అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి పాలన ఏ విధంగా ఉంది, మోడీ పాలన ఇంటూ కూడా మొత్తం కూడా ధర్మవరం నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర నిర్వహించారు. ప్రతి జిల్లాలో బహిరంగ సభలతో పాటు విగ్రహాలకు సంబంధించి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బహిరంగకు సంబంధించి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే అమరావతి రాజధానిలో తొలి విగ్రహం అటల్ బిహారీ వాజ్పేయి ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అయితే తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అమరావతిలో తొలి విగ్రహం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎట్లా? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా మోడీ గారు అమరావతికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి విగ్రహం అమరావతిలో పెట్టే విగ్రహాల్లో మొట్టమొదటి విగ్రహం అటల్ బిహారీ గారి వాజ్పేయి గారిది 101వ వర్ధంతి. అంటే మనం 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఈరోజు 101 సంవత్సరంలో అందులో కూడా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం చాలా శుభసూచనం. ఎందుకంటే రాజకీయ దురంధరుడు, అందరికీ మెచ్చిన వ్యక్తి, ఈ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అందరి మెప్పు పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కనుక అది అటల్ బిహారీ వాజ్పేయి గారే. ఆయన విగ్రహాన్ని ఈరోజు అమరావతిలో పెట్టడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా మైనార్టీస్కి చాలా ఆయన దగ్గుగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంటే దేశంలో నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత లాహోర్కి బస్సు యాత్ర పెట్టి పొరుగు దేశాల వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలి, అందరూ డెవలప్ ఉద్దేశంతో ఆయన చేయి చాపి ఆహ్వానించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహానికి మైనార్టీ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఈరోజు సభకు రావడం జరిగింది. అలాగే మన శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఈ యాత్రలో కూడా ముఖ్యంగా రాయలసీమ జోన్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో కూడా ముస్లిమ్స్ ఎక్కువ రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాత్రం ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించారు, ప్రజల స్పందన కూడా చూశారు. ప్రస్తుతం అమరావతిలో విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఏమనిపిస్తుంది? ఈరోజు ఏదైతే ఆశయ సాధన కోసం ఈరోజు 50 సంవత్సరాల యొక్క కళ భారతీయ జనతా పార్టీ 52లో మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలకి ఆ ఫలాలు అందుతున్నాయంటే మహానేత ప్రపంచంలో ఇలాంటి వారు ఒకరో ఇద్దరు అక్కడెక్కడ జన్మిస్తారు. అలాంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 101 జయంతి ఉత్సవ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క దేశవ్యాప్తంగా పండగలా జరుగుతున్న ఈ సందర్భాన్ని మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆలోచనకి నిజంగా ధన్యవాదాలండి. ఇది పెద్ద ఎత్తున
ప్రతి సంవత్సరం ఇలాగా పండగలా జరుపుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది. వేలాది మంది మొత్తం బీజేపీ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తున్నటువంటి కాంస్య విగ్రహం, అది కూడా అటల్ బిహారీ వాజ్పేయిది కారణంతో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శత జయంతి ఉత్సవాల ముగింపు బస్సు యాత్రకు సంబంధించి కూడా అమరావతికి చేరుకుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో కేంద్ర మంత్రి చౌహాన్తో పాటు అటు సీఎం చంద్రబాబు కూడా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.